సో పిఎంసి హిందీ యొక్క ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడితే ఓకే బిఫోర్ శాటిలైట్ ప్రోగ్రామ్స్ ఉండే యూట్యూబ్ లెవెల్లో ఆఫ్టర్ శాటిలైట్ ఎట్లా ఉంటుంది ఇంకెంత మాసివ్ స్కేల్లో అనేది అవుట్పుట్ అనేది వస్తుంది బయటికి. పిఎంసి హిందీ అనేది ఒక లైఫ్ స్టైల్ ఛానల్. ఇప్పుడు మన లైఫ్కి ఏం కావాలి, ఏ మనిషికైనా హెల్త్ కావాలి. ఓకే, హెల్త్ని అందించేటువంటి ఏకైక ఛానల్ పిఎంసి హిందీ. అట్ ది సేమ్ టైం స్పిరిచువల్ విజ్డమ్ అనేది ఎప్పుడు బేస్ అవుతుంది, స్పిరిచువల్ విజ్డమ్. అండ్ పత్రి సార్ చెప్పినటువంటి మన బుక్స్ కానీ, ఎందుకంటే మనం స్వాధ్యాయకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎందుకంటే దాని ద్వారా మన గ్రోత్ ఎక్కువ ఫాస్ట్ ఉంటుంది. అట్లా ఒక మనిషి జీవితంలో ఏ ఏ కోణాలు అయితే ఉంటాయో అన్ని కోణాలని మనము మన యొక్క పిఎంసిలో ఇస్తున్నాం. తర్వాత పిఎంసి హిందీ అంటే క్వాలిటీకి పరాకాష్ట. అది ఇప్పుడు మనం తెలుగులో మనం వర్క్స్ చేస్తుంటాం, మనది శాటిలైట్ ఛానల్ కాబట్టి మనకు టైం ఫ్రేమింగ్ ఉంటుంది, ఈ టైంలో ఇన్ టైం అవ్వాలి కాబట్టి క్వాలిటీ డ్రాప్ అవుతుంటుంది అక్కడక్కడ మనకు. వాళ్ళు అక్కడ సమస్య లేదు, వాళ్ళు క్వాలిటీ అనేది వాళ్ళకి అది బ్లడ్లో వెళ్ళిపోయింది. మనం కొంచెం క్వాలిటీ తగ్గిద్దాము, మనము ఇప్పుడున్న టైంలో కొంచెం వర్క్స్ ఉన్నాయి అంటే కూడా నో ప్రాబ్లం, నెమ్మదిగానే చేద్దాం కానీ క్వాలిటీ కావాలంటారు వాళ్ళు. మరి శాటిలైట్ అయినా కూడా అట్లాగే కంటిన్యూ అవుద్దా? 100% అవుతుంది వాళ్ళు, ఎందుకంటే హిందీకి అవసరం. ఇప్పుడు తెలుగులో మనకు అంత నెసెసిటీ కాదు కానీ హిందీకి నెసెసిటీ, హిందీకి తప్పదు, హిందీకైనా ఇంగ్లీష్కైనా తప్పదు, క్వాలిటీ ఉండాలి. తెలుగులో కూడా మ్యాక్సిమం మనం ఇస్తున్నాం, కాకపోతే ఏమవుతుందంటే మనం చేసే వర్క్స్ చాలా ఎక్కువ, ఎందుకంటే మూమెంట్ పుట్టిందంతా ఎంటైర్ పిఎస్ఎస్ఎం సౌత్ ఇండియాలో పుట్టింది, అన్ని పిఎంసీలకు సపోర్ట్ చేసేది కూడా మనమే. ఇక్కడ నుంచి అందరికీ వాళ్ళకి ఏం కావాలన్నా మనం చేస్తూ ఉంటాం. అంతెందుకు ఇప్పుడు పిఎంసి హిందీ గురించి ఎన్ని వీడియోస్ చేసాం మనం, అక్కడ ఛానల్ గురించి కూడా మనం ఇక్కడ ఎంతో అద్భుతంగా వర్క్ చేసాం కదా. ఒకవైపు మన వర్క్స్ చేసుకోవాలి, ఒకవైపు హిందీకి సంబంధించిన వర్క్స్ మనం చేయాలి, అట్లానే తమిళ్కి చేస్తాము, కన్నడకి చేస్తాము, ఎక్కడ ఎవరికి సపోర్ట్ కావాలనే చేస్తాం. అట్ ది సేమ్ టైం వేరే స్టేట్స్లో ఇక్కడ ఉన్నంత మూమెంట్ లేదు వేరే స్టేట్స్లో. ఇక్కడ ఎన్ని శాకాహార ర్యాలీలు జరుగుతుంటాయి, ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, ఎన్ని కార్యక్రమాలు. మొన్న మనము పత్రిజీ ధ్యాన మహాయాగం అయిపోయింది, అయిపోతేనే మళ్ళీ జేతవనం అయిపోతేనే ప్రకృతి వ్యాలీ అయిపోతేనే మళ్ళీ ఇప్పుడు ఉగాది. మనకు వరుస పెట్టుంటాయి ప్రోగ్రామ్స్ అన్ని, ఇక్కడ మనకు ఛాన్స్ ఉండదు. సో కాబట్టి కొన్ని చోట్ల మనం క్వాలిటీ డ్రాప్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి అట్లా అంత హెక్టిక్గా ఉండదు షెడ్యూల్. కాబట్టి దట్టు హిందీకి క్వాలిటీ అవసరం. ఎప్పుడు కూడా క్వాలిటీ పీపుల్ని తీసుకొస్తుంది.